హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వేర్ వాస్ మదర్ తెరీసా బోర్న్? ఆన్సర్ వచ్చేసి అల్బేనియా. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వెన్ ఈజ్ ఆర్మీ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వారం రోజులుగా అదే పనిలో ఉన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ బీన్ ఇన్ ద సేమ్ వర్క్ ఫర్ ఏ వీక్. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద సేమ్ వర్క్ ఫర్ ఏ వీక్ అంటే వారం రోజులుగా అదే పనిలో ఉన్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఫర్ సెవరల్ డేస్ బట్ ఐ కాంట్ ఫైండ్ ఎనీథింగ్. ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఫర్ సెవరల్ డేస్ బట్ ఐ కాంట్ ఫైండ్ ఎనీథింగ్ అంటే నేను చాలా రోజులుగా ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను కానీ నాకు దొరకలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ ఎట్ యువర్ వర్క్ వితౌట్ ఈటింగ్ ప్రాపర్లీ సిన్స్ 2 days. ఐ హ్యావ్ బీన్ ఎట్ యువర్ వర్క్ వితౌట్ ఈటింగ్ ప్రాపర్లీ సిన్స్ 2 days అంటే 2 రోజుల నుంచి నేను సరిగ్గా తినకుండా నీ పనిలోనే ఉన్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఆమెకి కొంచెం కూడా గౌరవం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ హ్యాస్ నో రెస్పెక్ట్ ఎట్ ఆల్. షీ హ్యాస్ నో రెస్పెక్ట్ ఎట్ ఆల్ అంటే ఆమెకి కొంచెం కూడా గౌరవం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ హ్యాస్ నో రెస్పెక్ట్ ఫర్ అదర్స్ ఎట్ ఆల్. షీ హ్యాస్ నో రెస్పెక్ట్ ఫర్ అదర్స్ ఎట్ ఆల్ అంటే ఇతరుల గురించి ఆమెకి ఏమాత్రం గౌరవం ఉండదు, ఇతరుల మీద ఆమెకి ఏమాత్రం గౌరవం ఉండదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ వాక్డ్ అవే వితౌట్ ఈవెన్ స్మైలింగ్ ఎట్ మీ. షీ వాక్డ్ అవే వితౌట్ ఈవెన్ స్మైలింగ్ ఎట్ మీ అంటే ఆమె నన్ను చూసి కూడా కనీసం నవ్వకుండా వెళ్ళిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు ఏ టైంలో తిన్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ టైమ్ డిడ్ యూ ఈట్? వాట్ టైమ్ డిడ్ యూ ఈట్ అంటే నువ్వు ఏ టైంలో తిన్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ టైమ్ డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్? వాట్ టైమ్ డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్ అంటే నువ్వు ఏ టైంలో భోజనం చేశావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆర్ యూ ఈటింగ్ ఆన్ టైమ్ ఎవ్రీడే? ఆర్ యూ ఈటింగ్ ఆన్ టైమ్ ఎవ్రీడే అంటే నువ్వు ప్రతిరోజు టైంకే తింటున్నావా అని అర్థం. నెక్స్ట్ వన్, పక్కింటి వారి విషయాలు నీకు అనవసరం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ద థింగ్స్ ఆఫ్ ద నైబర్స్ ఆర్ అన్నెసెసరీ ఫర్ యూ. ద థింగ్స్ ఆఫ్ ద నైబర్స్ ఆర్ అన్నెసెసరీ ఫర్ యూ అంటే పక్కింటి వారి విషయాలు నీకు అనవసరం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ బ్రింగ్ అబౌట్ ద నైబర్స్ ఇన్ ఎవ్రీథింగ్. డోంట్ బ్రింగ్ అబౌట్ ద నైబర్స్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దాంట్లోనూ ప్రతి విషయంలోనూ పక్కవారి గురించి తీసుకురావద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ద లెస్ యూ టాక్ టు దిస్ నైబర్స్ ద బెటర్ ఫర్ యూ. ద లెస్ యూ టాక్ టు దిస్ నైబర్స్ ద బెటర్ ఫర్ యూ అంటే పక్కవారి గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత మంచిది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కుదిరితే అక్కడికి వెళ్దాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లెట్స్ గో దేర్ ఇఫ్ పాసిబుల్. లెట్స్ గో దేర్ ఇఫ్ పాసిబుల్ అంటే కుదిరితే అక్కడికి వెళ్దాం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టెల్ మీ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ టు మీట్ మీ. టెల్ మీ వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ టు మీట్ మీ అంటే నన్ను కలవడం నీకు ఎప్పుడు వీలు పడుతుందో నాకు చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దే కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్. దే కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్ అంటే వాళ్ళు ఏ టైంలోనైనా రావచ్చు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.